దేశ రాజధాని ఢిల్లీలో సంచలనం. న్యాయస్థానం సాక్షిగా అరాచకం. ఒకసారి కాదు, 2 సార్లు కాదు, ఏకంగా 3 సార్లు అదే రిపీట్ అయింది. సాక్షాత్తు హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎదుట అశ్లీల వీడియోల ప్రదర్శన. అసలేం జరుగుతోంది? న్యాయదేవత ముందే ఇంతటి తెగింప? ఇది హ్యాకర్ల పనా, లేక కావాలనే ఎవరైనా వికృత చేష్టలకు పాల్పడ్డారా? ఢిల్లీ హైకోర్టులో జరిగిన ఈ షాకింగ్ ఘటన డీటెయిల్స్ ఇప్పుడు చెప్పబోతున్నాను. ఏప్రిల్ 29 బుధవారం మధ్యాహ్నం 12:56 ఢిల్లీ హైకోర్టులో ఆన్లైన్ విచారణ జరుగుతోంది. చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ, జస్టిస్ తేజస్ కరియాల్తో కూడినటువంటి ధర్మాసనం కీలక కేసులను విచారిస్తోంది. అంతా సవ్యంగా సాగుతుందనుకున్న సమయంలో ఒక్కసారిగా సీన్ మారిపోయింది. వీడియో కాన్ఫరెన్స్లోకి అపరిచితుడు చొరబడ్డాడు. ఉన్నట్లుండి స్క్రీన్ మీద అశ్లీల కంటెంట్ ప్లే అయింది. షాక్ అయిన బెంచ్ వెంటనే వర్చువల్ విచారణ ఆపివేసింది. కొన్ని నిమిషాల తర్వాత మళ్ళీ కాల్ రీస్టార్ట్ చేయగా ఈసారి షిజిత్ సింగ్ అనే పేరుతో లాగిన్ అయిన వ్యక్తి మళ్ళీ అశ్లీల వీడియోలను ప్లే చేశాడు. అంతేకాదు, మీ ఖాతా హ్యాక్ చేయబడింది అంటూ ఒక వార్నింగ్ మెసేజ్ కూడా ఆ వీడియోలో ప్లే చేశాడు. 2 సార్లు వీడియోలతో రచ్చ చేసిన ఆ దుండగుడు మూడోసారి ఏకంగా మ్యూజిక్ ప్లే చేసి విచారణకు అడ్డుపడ్డాడు. దీంతో సీరియస్ అయిన చీఫ్ జస్టిస్ ఇక లాభం లేదని వర్చువల్ విచారణను పూర్తిగా నిలిపివేశారు. ఈ ఘటనపై అదనపు సొలిసిటర్ జనరల్ చేతన్ శర్మ రియాక్ట్ అయ్యారు. కేవలం ఈ కోర్టులోనే కాదు, ఇటీవల చాలా కోర్టుల్లో ఇలాంటి సైబర్ దాడులు జరుగుతూనే ఉన్నాయంటూ ఆయన బెంచ్ దృష్టికి తీసుకువెళ్లారు. ఇది కోర్టు పవిత్రతను దెబ్బతీయడమేనంటూ ఆందోళన వ్యక్తం చేశారు. ఐటీ చట్టంలోని సెక్షన్ 69A క్రింద ఇలాంటి కంటెంట్ను తక్షణమే తొలగించే అవకాశం ఉందంటూ అడిషనల్ సొలిసిటర్ జనరల్ కోర్టుకు సూచించారు. ఢిల్లీ హైకోర్టు చీఫ్ జస్టిస్ దేవేంద్ర కుమార్ ఉపాధ్యాయ్ దీనిపై సీరియస్ అయ్యారు. కోర్టు నిబంధనల ప్రకారం విచారణ రికార్డ్ చేయడం లేదా ప్రసారం చేయడం నిషేధం. ఇలాంటి వికృత చేష్టలకు పాల్పడే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఈ వ్యవహారంపై ఇప్పటికే రిజిస్ట్రార్ జనరల్కు ఆదేశాలు జారీ చేశామంటూ చెప్పారు. ప్రస్తుతం ఈ ఉదంతంపై ఢిల్లీ పోలీసుల ఇంటెలిజెన్స్, ఫ్యూజన్ అండ్ స్ట్రాటజిక్ ఆపరేషన్స్ IFSO డిపార్ట్మెంట్ రంగంలోకి దిగింది. కేసు నమోదు చేసుకున్న పోలీసులు ఆ షిజిత్ సింగ్ ఎవరు, దీని వెనక విదేశీ హ్యాకర్ల హస్తం ఉందా లేక లోకల్గా ఎవరైనా కావాలనే చేశారా అనే కోణంలో ఆరా తీస్తున్నారు. న్యాయస్థానాల భద్రతకే సవాల్ విసిరిన ఈ ఇన్సిడెంట్ ఇప్పుడు దేశవ్యాప్తంగా తీవ్ర చర్చకు దారితీసింది. దీనిపై మీరేమనుకుంటున్నారో కామెంట్ చేయండి.